పరిశుద్ధాత్ముడు విశ్వాసులను గద్దించున. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరండి? మొదటగా అంటే అందరికీ తెలిసిన విషయమే, తెలియని వారి కోసం చెప్పుకుందామండి 2 నిమిషాలు. పరిశుద్ధాత్ముడు ఎవరంటారండి? దేవునికి అతి పరిశుద్ధ కుమారులు 2 ఉన్నారండి. పరిశుద్ధ కుమారులు 2 ఉన్నారండి. ఒకటి యేసుక్రీస్తు ప్రభుల వారు, 2 పరిశుద్ధాత్మ దేవుడు అండి. పరిశుద్ధ కుమారులు అంటే మనం కూడా కుమారులమే, కానీ మన పాపం చేసి తప్పిపోయిన వారమండి. అతి పరిశుద్ధ కుమారులు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారు, పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఈ 2వ ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అండి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటేనండి, యోహాను సువార్త 16వ అధ్యాయం అండి, 8వ వచనం అండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం అండి. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయని. ఈయన ఎవరంటేనండి? పరిశుద్ధాత్మ దేవుడు అండి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తారంటండి? పాపమును గూర్చి, అంటే నువ్వు చేసిన పాపం అని మనకు తెలియజేస్తారంటండి. నీతిని గూర్చి ఏది నీతో ఏది అన్యాయమో కూడా తెలియజేస్తారండి. తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయను అంటాడు. అంటే ఈ విషయాల్లో ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఒప్పుకొని చేయను. ఏమండి, ఇప్పుడు ఒప్పుకొని చేయను, గద్దించును, పరిశుద్ధాత్మ దేవుడు గద్దించున అన్న విషయానికి పర్యాయ పదాలు కొన్ని ఉన్నాయండి. ఏమండి, గద్దించడం అంటే ఏంటంటే బుద్ధి చెప్పడం, ఖండించడం, ఏమండి క్రమబద్ధీకరించడం, ఎదుటి వారిలో ఉన్న తప్పును నువ్వు తప్పు చేస్తున్నావని ఏలెత్తి చూపడం అండి. ఏమండి, ఎవరిదండి డ్యూటీ? పరిశుద్ధాత్మ దేవుడిదండి. మనం ఎదుటి వాళ్ళని తప్పును ఏలెత్తి చూపించకూడదండి. ఏమండి, నువ్వు తప్పు చేస్తున్నావు అంతరాత్మ పరిశుద్ధాత్మ మనకు తెలియజేస్తుంది. అంతేగాని మనం ఎదుటి వ్యక్తిని ఏం చేయాలంటే తప్పు చేస్తున్నావు ఏలెత్తి ఎప్పుడు చూపించకూడదండి. కాబట్టి అదేవిధంగా గద్దించడం అని చెప్పామండి, బుద్ధి చెప్పడం, ఖండించడం, క్రమబద్ధీకరించడం, విమర్శించడం, ఈ పదాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని అండి. ఏ పదాలండి? బుద్ధి చెప్పడం, ఖండించడం, క్రమబద్ధీకరించడం, ఎదుటి వారిని నువ్వు తప్పు చేస్తున్నావు అని చూపడం, విమర్శించుట, ఇవన్నీ కూడా పదాలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పర్యాయ పదాలండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడైతే చెప్తాడో అక్కడ ఈ పదాలన్నీ కూడా ఏదో ఒక పదం అనేది వస్తుందండి. కొత్త నిబంధనలో ఫస్ట్గా పరిశుద్ధాత్మ దేవుడు లోకాస్తులను గద్దిస్తాడా చూసుకుందామండి. ఫస్ట్గా లోకాసు వార్త అండి, 3వ అధ్యాయం అండి. లోకాసు వార్త 3వ అధ్యాయం 19వ వచనం అండి. ఇక్కడ సందర్భం ఏంటంటేనండి, చదువుదామండి. 3వ అధ్యాయం లోకాసు వార్త 3వ అధ్యాయము 19వ వచనం అండి. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతను గద్దించినందున. యోహాను గారు ఇక్కడ ఏం చేశారండి? హేరోదుని నువ్వు చేసే తప్పని చెప్పాడండి. తప్పని చెప్పి గద్దించినందుకు ఏం చేశారండి? యోహాను గారు తల నరికేశారండి. కానీ ఇక్కడ ఏం చేస్తారండి? నువ్వు చేసే తప్పని గద్దిస్తున్నారా లేదండి. ఇప్పుడు హేరోదు అన్న ఆయన లోకస్తుడా దేవుని విశ్వాసం ఏంటంటే లోకస్తుడేనండి. హేరోదు అన్న ఆయన లోకస్తుడు. లోకస్తుల్ని ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తాడా అంటే ఈ సందర్భాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చండి? గద్దించును అంటే నువ్వు చేసేది తప్పు అని చెప్తున్నారండి ఇక్కడ. అదేవిధంగా ఇంకో వచనం చూసుకుందామండి. యోహాను సువార్త 3వ అధ్యాయం అండి. దీంట్లో కొద్దిగా రెఫరెన్స్ ఎక్కువ ఉంటాయండి. 3వ అధ్యాయం 20వ వచనం అండి. 20వ వచనం అండి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడినట్లు. ఏమండి, ఇక్కడ దుష్కార్యము చేయవారు ఎవరండి? దుష్కార్యం చేయవారంటే విశ్వాసుల అన్యుల విశ్వాసుల లేకపోతే లోకాస్తులండి? దుష్కార్యం చేసేవారండి. దుష్కార్యం అంటే చెడ్డ కార్యాలు చేసేది ఎవరండి?
విశ్వాసులు అన్యులండి, లోకస్తులండి. లోకస్తులు. లోకస్తులు అంటే దుష్కార్యాలు చేసేవాళ్ళు. ఇప్పుడు సంఘంలో ఉన్న వారిని కూడా హెచ్చరించవచ్చండి. దుష్కార్యాలు చేసే వారు కూడా ఉండొచ్చండి. అంటే ఇక్కడ దుష్కార్యాలు చేసేవాళ్ళు ఎవరు? లోకస్తులు అని చెప్పుకున్నట్లయితే వీరు ఏం చేస్తారంటే అండి, తన క్రియలు దుష్క్రియలుగా కనబడినట్లు, అక్కడ ఫుట్ నోట్లో 5 ఉంది కింద చూసుకున్నట్లయితేనండి, గద్దింప పడకుండాన్నట్లు. అంటే వీళ్ళు గద్దింప లోకస్తులు ఏం చేయాలండి, ఇక్కడ కూడా గద్దిస్తున్నట్లుగా వారి యొక్క దుష్క్రియలు అనేవి కనబడకుండాన్నట్లు వీళ్ళు ఏం చేస్తారంటండి, కనబడకుండాన్నట్లు గద్దించకుండా చేస్తారంటండి వీళ్ళు. ఇక్కడ కూడా ఏం కనబడిందండి, గద్దింపబడకుండాన్నట్లు. అంటే గద్దించడం అనేది వచ్చిందా రాలేదండి? ఇక్కడ దుష్క్రియలు చేసేవారిని గద్దిస్తున్నారా లేదండి? ఏమండి గద్దిస్తున్నారా? అది అంటే ఇది కూడా లోకస్తులను గద్దిస్తున్నారు. ఇంకో విషయం అండి, ఎపిఎస్సి పత్రిక అండి, ఎపిఎస్సి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం అండి. నిష్ఫల అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఏం చేయాలండి, ఖండించుడి. ఏమండి ఖండించుడి, గద్దించుడి. ఈ పదాలు ఎక్కడొచ్చినా సరే ఎవరు ఖండించినట్లండి? పరిశుద్ధాత్మ దేవుడు ఖండించినట్లేనండి. ఖండించుడి, గద్దించుడి, వేలెత్తి చూపించినా సరే, నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పినా సరే ఎవరు చేస్తున్నట్లండి? మనకి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నట్లేనండి. ఇక్కడ నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండకంటే, నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారై ఉండేది ఎవరండి? అన్యులు, అంటే లోకస్తులు. లోకస్తులు అటువంటి వారిని ఏం చేయమన్నారండి, ఖండించమన్నారు. ఖండించడం అనేది ఏంటో ఎవరికి సంబంధించిన విషయం అండి? పరిశుద్ధాత్ముడు ఖండించడం అనే విషయం ఉంది కాబట్టి పరిశుద్ధాత్ముడు లోకస్తులను ఖండిస్తాడా అంటే ఖండిస్తాడండి. ఏమండి అదేవిధంగా 13వ వచనం అండి, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. అంటే సమస్తమును ఏం చేస్తున్నారండి, వెలుగు చేత ఖండించబడుతున్నారంటే అండి. అదేవిధంగా 1 కొరింథీ పత్రిక అండి 14వ అధ్యాయం అండి, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 24వ వచనం అండి, 14:24 అండి. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను. ఏమండి ఇక్కడ అవిశ్వాసి అంటే ఎవరండి? లోకస్తుడు. ఏమండి అవిశ్వాసి అంటే లోకస్తుడు. ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడిను. ఏమండి విమర్శింపబడును అన్నా సరే ఏంటండి, గద్దింపడానికే వస్తుంది. ఇక్కడ పరిశుద్ధాత్ముడే గద్దించినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే ఇవన్నీ పర్యాయ పదాలండి. గద్దించడం, ఖండించడం, విమర్శించడం, నువ్వు చేసేది తప్పు అని వేలెత్తి చూపించడం, ఇవన్నీ ఏంటండి, పరిశుద్ధాత్ముడు వేలెత్తి చూపించే యొక్క పర్యాయ పదాలుగా మనం చెప్పుకోవచ్చండి. యోధా పత్రిక అండి, ఒకటే ఉంటుంది, ఒక అధ్యాయం ఉంటుందండి యోధా పత్రిక అండి. యోధా పత్రిక ఒక అధ్యాయం ఉంటుందండి, 15వ వచనం అండి. యోధా పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం మధ్యలో నుండి ఉంటుంది చూడండి. భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన మాట ఏనను కఠినమైన మాటలన్నిటిని గుర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో చెప్పిన. ఏమంటే ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఒప్పించును. ఏమంటే కఠినమైన మాటల గురించి ఏం చేస్తారంటండి, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడంటండి. ఏమంటే ఈ ఎన్ని సందర్భాలను చూసినప్పుడు లోకస్తులను పరిశుద్ధాత్మ దేవుడు ఖండిస్తాడు, గద్దిస్తాడు, ఒప్పింపజేస్తాడండి. ఏమండి అర్థమైందండి? లోకస్తులను ఖండించిన దేవుడు, లోకస్తులను గద్దించిన దేవుడు విశ్వాసులను గద్దిస్తాడా, గద్దించడండి? ఏమండి లోకస్తులని వదలని దేవుడు, నువ్వు చేసింది తప్పని లోకస్తులని వదలని దేవుడు, దేవుని యొక్క పిల్లలు అంటే విశ్వాసులు అయిన వారిని దేవుడు వదులుతాడా, వదలడండి? వదలడండి. తప్పు చేసినప్పుడు వదలడండి. గద్దిస్తాడా, గద్దించడండి?
గద్దిస్తాడండి. ఇకపోతే ఇప్పుడు వరకు మనం ఏం చూసుకున్నామంటేనండి, లోకస్తులను దేవుడు గద్దించడం చూసుకున్నామండి. లోకస్తులను దేవుడు గద్దించడం చూసుకున్నామండి. ఇప్పుడు విశ్వాసులను దేవుడు గద్దిస్తాడా లేదో చూసుకుందామండి. ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు చేసేది తప్పు అని గద్దిస్తాడా గద్దించడా విశ్వాసులనని మనం చూసుకుందామండి. యోహాను సువార్త 14, ఇప్పుడు మత్తయి సువార్త 18 అధ్యాయం అండి. మత్తయి సువార్త 18 అధ్యాయము 15 వచనం అండి. 18-15 అండి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. ఏమండి, ఇక్కడ గద్దించుమని పదం వచ్చిందండి. ఎవరు తప్పు చేసినప్పుడు గద్దించమంటున్నారండి? సహోదరుడు తప్పు చేసినప్పుడు ఏం చేయమన్నారండి? ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించమంటున్నారండి. ఎందుకు గద్దించమంటున్నారండి? ఇక్కడ అతన్ని సంపాదించుకోవడం కోసం గద్దించమంటున్నారండి. ఇక్కడ ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఒక మనిషిని పోగొట్టుకోవాలని అనుకోడండి, సంపాదించుకోవడానికే చూస్తాడండి. కాబట్టి అతడిని నీవు సంపాదించుకున్నట్లు ఏం చేయాలంటండి? గద్దించాలంటండి. ఏమని గద్దించాలండి? నీ ఎడ్ల తప్పు చేసినప్పుడు, నాన్న నువ్వు నా విషయంలో తప్పు చేసావు కాబట్టి నీకు ఎప్పుడు చెయ్యొద్దని మనం ఏం చేయాలండి? ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాలంటండి. 10 మందిలో ఉన్నప్పుడు చెప్పామనుకోండి, అతడు ఫీల్ అయ్యి అవసరమైతే మనల్ని చంపేవచ్చండి. అవునండి, మరి 10 మందిలో నా పరువు తీసాడని ఉంచడండి. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు, నాన్న నువ్వు తప్పు చేసావు, ఇంకొప్పుడు కూడా అది చెయ్యొద్దు అని చెప్పాలండి. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడు ఏమవుద్దంటే అతను మారతాడండి ఖచ్చితంగా. ఇప్పుడు ఒక అతను తిట్టాడండి, ప్రత్యేక మన తిడతానే ఉన్నాడండి, మనం వెళ్ళి అనే ఏంటి బాగున్నావు అని అన్నాం అనుకోండి, వెంటనే మారిపోతాడండి అతను మనిషి అండి. నేను ఇప్పుడు వరకు అండి తిట్టాను, ఇదేంటి నన్ను వచ్చి ప్రతిమాలకొండాడు ఏంటని మారిపోతాడండి. అలాగే ఎవరైనా మన ఎదట తప్పు చేసినప్పుడు ఏం చేయాలంటండి? ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించమని ఎవరు చెప్తున్నారండి? దేవుడు చెప్తున్నాడండి. గద్దించే పని ఎవరిదండి? పరిశుద్ధాత్మ యొక్క పని అండి. అయితే ఇంకో వచనం చూసుకుంది, యోహాను సువార్త 14 అధ్యాయం అండి. 26 వచనం అండి. ఆదరణకర్త. ఏమండి, పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న ఇంకో పేరేంటండి? ఆదరణకర్త. అనగా తండ్రి నానామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటిని గురించి మీకు జ్ఞాపకం చేయను. ఏమండి, ఆదరణకర్త వచ్చి ఏం చేస్తారంటండి? తండ్రి నానామున, అంటే యేసుప్రభుల వారి నామున తండ్రి ఏ విషయాలు అయితే బయలుపరచాలనుకున్నాడో ఆ విషయాలన్నింటినీ ఎవరు బయలుపరుస్తారంటండి? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి బయలుపరుస్తాడండి ఆ విషయాలన్నింటినీ. ఏమండి, యేసుప్రభుల వారు బతికున్నప్పుడు యేసుప్రభుల వారితో శిష్యులు ఉన్నారండి. యేసుప్రభుల వారు చనిపోయిన తర్వాత ఈ బైబిల్ అనేది రాయబడిందండి. శిష్యులు రాశారు, కొంతమంది పౌలు గారు కూడా రాశారండి. ఇప్పుడు యేసుప్రభుల వారు జరిగిన కాలంలో ఉన్న మాటలన్నీ, పదాలు, అక్కడ ఏ సందర్భం అయితే జరిగిందో, ఏ మాటలు అయితే అక్కడ చెప్పారు యేసుప్రభుల వారు, అదే మాటలు పాయింట్గా ఇక్కడ రాశారంటే వారి యొక్క జ్ఞానంతో మాత్రం కాదండి. ఎలా రాయబడ్డారండి వీళ్ళు మర్చిపోకుండా? ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం జరిగి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం జరిగిన సందర్భాన్ని వీళ్ళు మర్చిపోకుండా ఎలా రాయగలిగారండి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ. లేఖనం ఎలా రాయబడిందండి? పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడింది. అంటే వీళ్ళు మర్చిపోకుండా రాయబడ్డారంటే వీరికి ఎవరు సహాయం చేస్తున్నారండి? పరిశుద్ధాత్మ దేవుడు అండి. పోయిన వారం ఏ పాఠం చెప్పామంటే మనం ఏం చేస్తామండి? ఆలోచిస్తామండి. మరి 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కిందట చెప్పబడిన మాటలు ఇప్పుడు వీళ్ళు అక్కడ ఏ పాయింట్ అయితే చెప్పారు, ఇది అదే పాయింట్ ఇక్కడ తీసుకొచ్చి రాశారంటే ఎవరు సహాయం చేసినట్లండి? పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళకి సహాయం చేసినట్లుగా మనం చూడొచ్చండి. అయితే మొన్న పరీక్షలో మనం రాసాం కదండి, తిమోతి పత్రిక, 2 తిమోతి పత్రిక అండి. ఫస్ట్ 1 తిమోతి పత్రిక చూసుకుందామండి.
అధ్యాయం 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలండి. ఏమండి, 2-3 సాక్షులు ఉంటే కానీ పెద్ద మీద దోషారోపణ అంగీకరించకము. ఏమండి, ఇతను ఎవరండి? 2-3 సాక్షులు ఉంటే ఎవరి మీద దోషాన్ని అంగీకరిపోతా అంటున్నారండి? సంఘ పెద్ద అండి. సంఘ పెద్ద తప్పు చేసినా ఏం చేస్తానంటున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయమంటున్నారండి? గద్దించమంటున్నారండి. గద్దిస్తారు అంటున్నారండి. అంటే సంఘ పెద్దను కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడండి? గద్దిస్తాడు, వదిలిపెట్టాడండి. సంఘ పెద్ద అయినా సరే, ఎవరైనా సరే, సంఘంలో ఎటువంటి అధికారం కలిగిన వ్యక్తులైనా సరే తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని ఏం చేస్తాడండి? పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తూ ఉంటాడండి. యొక్క హృదయం ఏం చేస్తుందండి? దోషారోపణ చేస్తుందండి. నువ్వు చేసేది తప్పు తప్పు అని దోషారోపణ చేస్తుందంటే మనలో బాప్తిస్మం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు కదండి. అంటే ఆత్మ యొక్క మన యొక్క హృదయం అనేది దోషారోపణ చేస్తుందంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్ట లేనట్టండి. పరిశుద్ధాత్మ దేవుడు ఉండేది మనం చేసేది తప్పు అని చెప్తున్నాడంటే మనం దాన్ని ఏం చేసుకోవాలండి? పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తున్నాడు కాబట్టి మనం దాన్ని సరి చేసుకోవాలి. ఏమండి, అయితే పెద్దరైనా సరే ఇప్పుడు 2-3 సాక్షులు ఉంటే ఏం చేయమన్నారండి? దోషారోపణ అనేది అంగీకరించమంటున్నారండి. పెద్ద అయినా సరే ఒకవేళ తప్పు చేస్తే ఊరుకోవద్దని చెబుతున్నాడండి. ఇతరులు భయపడి నిమిత్తము పాపం చేయి వారిని అందరూ ఎదుట గద్దించమంటున్నారండి. ఇక్కడ కూడా గద్దించమనే చెప్తున్నారండి. ఏమండి, ఎవరిని గద్దించమంటున్నారండి? సంఘంలో ఉన్నవారు ఎవరైతే పాపం చేస్తున్నారో వారిని నువ్వు చేసేది తప్పు అని గద్దించమంటున్నారండి. ఎక్కడ గద్దించమంటున్నారండి? అందరి ఎదుట గద్దించమని చెప్తున్నారు. అంటే ఇక్కడ గద్దించడం అనేది కనబడిందంటే ఎవరు గద్దిస్తున్నట్లండి? పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులను గద్దిస్తున్నట్లేనండి. అండి 2 తిమోతి పత్రిక అండి 4వ అధ్యాయం అండి 2వ వచనం అండి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రకటించుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఏమండి, విశ్వాసికి ఇక్కడ ఏం చేయమంటున్నారండి? వాక్యంతో ఏం చేయమంటున్నారండి? వాక్యం చేత ఉపదేశించమంటున్నారు, వాక్యం చేత ఖండించమంటున్నారు, వాక్యం చేత బుద్ధి చెప్పమంటున్నారు, వాక్యం చేత గద్దించమంటున్నారండి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారండి? పరిశుద్ధాత్మ దేవుడు వాక్య రూపంలో నువ్వు చేసేది తప్పు అని చెప్తున్నారంటే ఎవరు చెప్తున్నట్లండి? పరిశుద్ధాత్మ దేవుడే చెప్తున్నట్లండి. నువ్వు చేసేది తప్పు చేస్తున్నావు అని ఖండిస్తున్నాడు అంటే వాక్యం నీతో మాట్లాడుతుందంటే ఈరోజు నువ్వు చేసేది తప్పు అని చెప్పాడంటే ఎవరు చెప్పినట్లండి? పరిశుద్ధాత్ముడు నువ్వు చేసే తప్పును గద్దించినట్లేనండి. ఏమండి, వాక్యం చెప్తుందండి, పరిశుద్ధాత్మ చెప్పట్లేదండి అని కాదు. ఇప్పుడు వాక్యం ఎవరిదండి? ఎవరు రాయబడ్డారు? ఎవరి ద్వారా రాయబడిందండి వాక్యం అనేది? పరిశుద్ధాత్మ వేషం వలన అనేకులు రాయబడినవి అని మనం చెప్తామండి. అంటే పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఏం చేస్తున్నాడండి? విశ్వాసులను కూడా ఖండించమంటున్నాడు, గద్దించమంటున్నాడు, అవసరమైతే బుద్ధి చెప్పమంటున్నారండి. ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడం అనేది జరుగుతుందండి. మనిషి యొక్క విశ్వాసి తప్పు చేసినప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఖండిస్తాడండి. అర్థమైందండి? ఇంకో వచనం చూసుకుందామండి. తీతు పత్రిక అండి 1వ అధ్యాయం అండి 1వ అధ్యాయంలో తీతు పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు కూడా సంఘ పెద్దల గురించే ఉంటుందండి. చదివినట్లయితేనండి 1 నుంచి 8 వచనాలు సంఘ పెద్ద ఎలా ఉండాలో తెలియజేస్తారండి మనకి. 9వ వచనానికి వచ్చేసరికి అండి, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగినట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టువాడునై ఉండవలెను. ఏమండి,
ఇక్కడ ఏంటంటేనండి, హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకునండి, హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాటను ఖండించుటకునండి. హితబోధ చేసేటప్పుడు ఎవరైతే మనం చెప్పే బోధ మంచి బోధనండి, వాక్యం అనేది మంచి వాక్యమే, వాక్యానుసారమైన బోధే చేస్తున్నాం. వాక్యానుసారమైన బోధ చేసేటప్పుడు నువ్వు చెప్పేది తప్పు అని ఎవరన్నారనుకోండి, అటువంటి వారిని ఏం చేయమంటున్నారండి? ఖండించమంటున్నారండి, గద్దించమంటున్నారు. అటువంటి వారిని హెచ్చరించమంటున్నారు. ఇక్కడ చూడండి, ఎదురాడు వారి మాటను ఏం చేయమంటున్నారండి? ఖండించమంటున్నారండి. ఏమండి ఇక్కడ ఖండించమంటున్నారంటే ఎవరు చెప్పినట్లుగండి? పరిశుద్ధాత్మ దేవుడేనండి. నువ్వు చెప్పేది వాక్యం మంచి వాక్యం అయినప్పుడు, ఎదుటి వాడు విశ్వాసి అయిన వాడు నువ్వు చేసే తప్పు చెప్పేది తప్పు అని చెప్పినప్పుడు అటువంటి వ్యక్తిని ఖండించమంటున్నారండి. అంటే ఖండించమంటున్నారు ఎవరు చెప్పినట్టండి? ఇది పరిశుద్ధాత్మ దేవుడే ఖండించినట్లు గద్దించి. ఈ పదాలన్నీ పర్యాయ పదాలు. ఖండించుట, గద్దించుట, బుద్ధి చెప్పుట, ఎదుటి వారు తప్పు చేసినప్పుడు నువ్వు చేసేది తప్పు అని చెప్పినా సరే ఇవన్నీ ఏంటండి? పర్యాయ పదాలు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ మాటలన్నీ ఆ మాటలకి పర్యాయ పదాలు. ఇవన్నీ ఒకేసారి చెప్పలేం కదండి. ఇప్పుడు ఒక సందర్భంలో ఒక పదం ఉంటుంది, ఒక సందర్భంలో ఒక పదం అప్లై చేస్తారు. ఆ పదాలన్నిటి యొక్క మీనింగ్ ఏంటంటే, అర్థం ఏంటండి అంటే ఒకటే, పరిశుద్ధాత్మ దేవుడు గద్దించినట్లుగా. ఏమంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా మనల్ని ఏం చేయడానికి గద్దిస్తాడండి? సరిచేయడానికి, సంపాదించుకోవడానికి గద్దిస్తాడండి. మనం నాశనం అయిపోవాలని ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గద్దించడండి. పరిశుద్ధాత్మ దేవుడు గద్దించినప్పుడు మనం పోయిన వారం చెప్పుకున్నామండి, సిట్రేట్ అయిపోవాలండి అని. చిన్న తప్పు జరిగినప్పుడు వెంటనే ఏం చేయాలండి? సరి చేసేసుకోవాలని చెప్పుకున్నామండి. పోయిన వారం చాలా ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పుకున్నామండి. కాబట్టి తప్పు చేసినప్పుడు ఏం చేయాలండి? సరిదిద్దాలండి. ఈరోజు బైబిల్ చదవలేదని చెప్పినప్పుడు ఏం చేయాలండి? చదివేసుకోవాలండి. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు బైబిల్ చదవలేదు, ప్రార్థన చేయలేదని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటుందండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు గుర్తు చేసినప్పుడు మనం ఏం చేయాలండి? చదవాలి. బైబిల్ చెప్పుకోవాలి. బైబిల్ అనేది ఎప్పటికప్పుడు వాక్యం చెప్పాలి, వాక్యం అనేది వినాలి, వాక్యం అనేది నేర్చుకోవాలి, ప్రార్థన కూడా చేసుకోవాలండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మంచినే కోరుతాడు కానీ చెడును మాత్రం కోరడండి. ఏమండి, మనం మంచి మార్గంలో, సన్మార్గంలో ఉండాలని చెప్తాడు కానీ నాశనం అయిపోయే మార్గంలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా కోరుకోడండి. ఏమండి, ఇంకో యాకోబు పత్రిక అండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనమండి. ఏమండి ఇక్కడ 1 నుంచి 8 వచనాలు కూడా ఏముంటుందంటేనండి, ధనవంతులను ఒకలాగా, యొక్క పేదవారిని ఒకలాగా చూడొద్దని ఉంటుందండి. ఆ 8 వచనాలు మనం చదువుకున్నట్లయితేనండి. ఒక వచనం చూద్దామండి, 2వ వచనం అండి, ఒకసారి చూద్దామండి. ఎలయనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడును, అంటే బంగారు వస్త్రములు ధరించుకున్న వాడును, మురికి వస్త్రాలు ధరించుకున్న దరిద్రుడును వచ్చి ఒకవేళ యొక్క చర్చికి, సమాజ మందిరానికి వచ్చినప్పుడు ఏమండి, మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొని వారిని చూసి సన్మానించి నీవెక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రుడు ఎవరైతే ఉన్నారో ఆ దరిద్రునితో నీవెక్కడ నిలువు లేక ఇక్కడ ఇదిగో నా పాదపీఠం దగ్గర కింద కూర్చోమని చెప్పమన్నప్పుడు ఏమండి, చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదము పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగుదురు కారా. అంటే ఈ 8 వచనాలు కూడా ఎలా ఉంటుందండి, ఉంగరాల చేతితో వచ్చిన వాడిని ఒకలాగా, పేద బట్టలు చిరిగిపోయిన బట్టలతో వచ్చిన వాడిని ఒకలాగా సంఘంలో అనేది చూడొద్దు అని దీని యొక్క అర్థమండి. ఈ 8 వచనాల్లో కూడా అలాగే ఉంటుందండి. కాబట్టి ఒకవేళ మీరు అలా చేశారనుకోండి, అంటే ధనం ఉన్న వాళ్ళని ఒకలాగా, ధనం లేని వాళ్ళని ఒకలాగా చూసినట్లయితే ఏం జరుగుతుందంటండి, 9వ వచనం అండి, మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులు అంటండి. ఏమండి, అలాంటి వాళ్ళు అంటండి, అపరాధులు అంటే ఏంటండి, పాపం చేసినట్లే అంటే తప్పు. అపరాధం అంటే పాపం చేసిన వారు.
అంటే శిక్షకు ద్రోహులని అర్థమైన ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు తప్పు చేసిన వారని తీర్చబడి పాపము చేయువారగును అని ఉందండి. ఏమండి, పాపం చేయువారగుతారు అంటారండి. ఎవరండి పాపం చేయువారగుతారు? ఎవరు పాపం చేయువారవుతారండి అంటే సంఘంలోనికి వచ్చిన వారిని, ఉన్నవారిని ఒకలాగా, లేని వారిని ఒకలాగా ఎవరైతే చూస్తారో వారు ధర్మశాస్త్ర విషయంలో అపరాధులు అవుతారంటండి. అర్థమైందండి? అయితే ధర్మశాస్త్రం అనేది ఇదిగా మనకి లేదు కదండి, ధర్మశాస్త్రం అనేది ఇశ్రాయేలీలు కాబడింది కదండి అని అనుకోవచ్చు. కానీ ధర్మశాస్త్రంలో ఏమండి ఏది చెప్పినా కరెక్టేనండి. అది ధర్మశాస్త్రంలో ఇప్పుడు వ్యభిచారం చేయొద్దని ఉందండి ధర్మశాస్త్రంలో. ఇందులో అక్కడ ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేయొద్దని చెప్పినా ఒకటే, ఇక్కడ కూడా వ్యభిచారం చేయొద్దన్న మాట ఒకటేనండి. అక్కడ వ్యభిచారం చేయొద్దని చెప్పినప్పుడు వ్యభిచారం చేయకూడదు, ఇక్కడ వ్యభిచారం చేయకూడదని చెప్పినప్పుడు వ్యభిచారం అనేది చేయకూడదంటే అక్కడ ఉన్న ఒకటే, ఇక్కడ ఉన్న ఒకటే. అంటే ధర్మశాస్త్రం మనకు ఇవ్వలేదండి. ధర్మశాస్త్రం కూడా దాన్ని నెరవేర్చడానికి, అంటే ధర్మశాస్త్రం అనేది ఎందుకు ఉంచబడిందండి మనకి? వారికి దృష్టాంతములుగా జరిగినవి. అదిగో పలానా ఇశ్రాయేలీలు నేను ఆ రోజు అలా తప్పు చేసినది, నేను చంపేశాను వారిని, ఒకవేళ మీరు కూడా ఎలాంటి తప్పుడు అడుగులు వేస్తే మిమ్మల్ని కూడా చంపేస్తాను అన్నాడండి దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులను గద్దిస్తాడండి అంటే గద్దిస్తాడండి. చివరిగా ఒక వచనం చూసుకొని ముగించుకుందామండి. ప్రకటన గ్రంథం అండి 3వ అధ్యాయం 19వ వచనమండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనమండి. ఏమండి, ఇది లవోదికయలో ఉన్న సంఘం అండి. ఇది లవోదికయలో అంటే సంఘం అంటే విశ్వాసులు ఉన్న సంఘం అండి, దేవుని యొక్క సంఘము. 19వ వచనం, నేను ప్రేమించి వారిని అందరిని ఏం చేస్తారంటండి? గద్దించి శిక్షిస్తున్నాను. ఏమండి, నేను ఎవరినైతే ప్రేమిస్తానో వారందరిని నేను గద్దిస్తాను, శిక్షిస్తాను నేను. ఎందుకంటే నా యొక్క మార్గంలోనికి వాళ్ళు రావాలని. ఏమండి, యొక్క సంఘంలో లవోదిక సంఘం అండి అది. లవోదికలో ఉన్న సంఘాన్ని ఏం చేస్తున్నారండి? ఏం చెప్తున్నానండి దేవుడు? నేను ప్రేమించే వారిని ఏం చేస్తాడండి? గద్దిస్తానని చెప్తున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసులు అయిన మనం ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా చేస్తే ఏం చేసుకోవాలండి? పరిశుద్ధాత్మ దేవుడు మనలను గద్దించినప్పుడు మనం ఏం చేయాలండి? సరి చేసేసుకోవాలండి. ఏమండి, మనిషి అన్నవాడు తప్పు చేస్తాడా? చేయడండి, చేస్తాడు. యొక్క రోమపత్రిక చెప్తుంది కదండి, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. ఏమండి, ఒక్క నీతిమంతుడు కూడా లేడంటండి. కాబట్టి అందరం పాపం చేసిన వారమే. కాబట్టి చిన్న చిన్న పాపాలు చేసినప్పుడు ఏం చేసుకోవాలండి? సరి చేసుకోవాలి. దేవుని దగ్గరికి వచ్చి వేడుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు చేసేది తప్పు అని చెప్పినప్పుడు దాన్ని ఏం చేసుకోవాలండి? మనం 3 వారాల నుండి ఇదే టాపిక్ ఏంటంటే మన పాయింట్ల వైజ్గా మార్చుకుంటూ వస్తున్నామండి. అంటే విశ్వాసులకు మరలా ఏం చెప్పుకున్నామండి? విశ్వాసులు మరలా మారు మనసు అవసరం అని చెప్పుకున్నామండి. అవసరం అంటే సంఘంలో ఉన్న వారందరికీ అవసరం లేదండి. కొందరికి అవసరం, కొందరికి అవసరం లేదు. ఇప్పుడు ఆ యొక్క ఉద్దేశం ప్రకారం మీలో కొరింథీ సంఘంలో ఉన్న వారికి ఏం తక్కువైందని చెప్పారండి? ప్రేమ లేదని చెప్పారండి. సంఘంలో ఉన్న అందరికీ వారిలో కొందరికి ప్రేమ లేదంటే ప్రేమ లేని వారిని సరి చేసుకోమని చెప్తారండి. ఇప్పుడు మన సంఘం ఉందండి, మన సంఘంలో అందరం సంపూర్ణంగా ఉంటే దేవునికి ఎటువంటి ఇబ్బంది లేదండి. దేవుడు ఏం చేయడండి? గద్దించడండి. సంపూర్ణంగా ఉంటే దేవుడు గద్దించడండి. పరిశుద్ధత కలిగి జీవిస్తే దేవుడు మనల్ని ఏం అనడండి. ఏమండి, ఎవరైతే పరిశుద్ధతగా జీవించకుండా ఉంటారో వారిని ఏం చేస్తాడండి? దేవుడు గద్దిస్తాడండి. నువ్వు చేసేది తప్పని చెప్తాడండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఏం చేయాలండి? ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు లోకస్తులను గద్దిస్తాడండి. పరిశుద్ధాత్మ దేవుడు లోకస్తులను గద్దిస్తాడండి. లోకస్తులను గద్దించిన దేవుడు విశ్వాసులను ఊరుకుంటాడండి. విశ్వాసులను కూడా గద్దిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులను గద్దించినప్పుడు ఏం చేయాలండి? విశ్వాసులు ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులను గద్దించినప్పుడు ఏం చేయాలండి? సరి చేసుకోవాలి. అంటే లోకస్తులను గద్దిస్తాడు, విశ్వాసులను గద్దిస్తాడు. ఒకవేళ ఎన్ని మార్లు గద్దించినా సరే వాడు లోబడిన వాడిని ఏం చేస్తానన్నాడండి? చివరికి
ఎన్నిసార్లు గద్దించినా సరే లోబడిన వాడు ఇక భూమి మీద లేకుండా చేస్తానన్నాడండి. అర్థమైందండి? నీలో తప్పు ఉందని చెప్తే ఇప్పుడు మన పిల్లవాడు ఉన్నాడండి, నాన్న నువ్వు అటు వెళ్ళొద్దురా అని చెప్తామండి. ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, వినడం, 3ఓసారి ఏం చేస్తామండి? కొడతాం, కర్ర పెట్టుకుని కొడతాం. నాన్న నువ్వు అటు వెళ్ళొద్దని చెప్పి నువ్వు ఎందుకు వెళ్ళావని కొడతాం. అప్పుడు కూడా వినకపోతే ఏదో మనకు నచ్చిన శిక్ష వేస్తాం. అదేవిధంగా దేవుడు కూడా ఏం చేస్తున్నాడు అంటేనండి, ఫస్ట్ గద్దిస్తాడు. మనం మొన్న చెప్పుకున్నట్లుగా మొదటగా మనం దేవుని యొక్క మాట వినకపోతే మనకు రోగాలు వస్తాయండి. రోగాలతో స్టార్ట్ అయ్యి తర్వాత ఏదో ఒక పార్ట్ ఇరిగిపోద్దండి దాంతో సరి చేసుకోకపోతే. సెకండ్ పార్ట్ అండి, ఏమండి, రెండోది కూడా పట్టించుకోలేదనుకోండి, మనం చెప్పుకున్నాం కదండి, సాపు చుట్టాడు ఇంకా. ఏమండి? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు గద్దించినప్పుడు మనం ఏం చేయాలండి? లోబడాలి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులను గద్దిస్తాడండి. ఏమండి, నిద్రపోతున్నారండి? విశ్వాసులు పరిశుద్ధాత్మ దేవుడిని విశ్వాసులను పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తాడు. ఏమండి, రాత్రికి మళ్ళీ నెంబర్ 1 మెసేజ్ ఉందండి, పరిశుద్ధులుగా ఉండటం మన బాధ్యత కాదని మనం రాత్రికై నేర్చుకుందామండి. మనం ఎప్పుడు పరిశుద్ధులం అయ్యాము, మనకు వచ్చిన పరిశుద్ధతను మనం ఏం చేయాలి, తర్వాత దాన్ని ఏం చేస్తే మనం నిలబడతామో మనం రాత్రికి మళ్ళీ నేర్చుకుందామండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ పిల్లలకు తండ్రి కొన్ని మాటలు చెప్పాను తండ్రి. దేవా, నేను చెప్పిన మాటలు వాక్యానుసారంగా ఉండడానికి మీకు కృప సహాయం దయచండి తండ్రి. ఒకవేళ మీరు అనుకున్నట్లుగా నేను చెప్పకపోయిన ఎడల దయతో నన్ను మన్నించండి తండ్రి. నిజంగా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి, మేము తప్పు చేసినప్పుడు తండ్రి గద్దిస్తారని మేము నేర్చుకున్నాం దేవా. ఈరోజు మా బ్రతుకులో కూడా ఇంకా ఏమైనా లోటుపాట్లు, చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే తండ్రి, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు గద్దించినప్పుడు తండ్రి మేము వాటిని సరిచేసుకుంటూ మీరున్న నిత్యరాజ్యంలోనికి మేమందరం కూడా ప్రవేశించడానికి మీ కృప మా అందరికి సహాయం దయచేయమని తండ్రి, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.